ఎక్స్‌క్యూజ్ మీ సార్. స్లాట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ కావాలో మాకు కొన్ని టిప్స్ ఇస్తారా? పర్సనల్ ఇంటర్వ్యూ అనేది మీరు ఎందుకు లా చేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు సింబయాసిస్ చూస్ చేసుకున్నారు అనే విషయాల్ని బాగా ప్రిపేర్ అవ్వాలి. ఫర్దర్‌గా ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొన్ని పారామీటర్స్‌ని మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో భాగంగా పెట్టుకోవాలి. అందులో ఉదాహరణకి నంబర్ 1 సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఏ ఇంటర్వ్యూ అయినా సరే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చూసుకోవాలి. 2 మీ అకాడమిక్ అచీవ్‌మెంట్స్‌తో పాటుగా మీ కో కరిక్యులర్ యాక్టివిటీస్ స్కూల్ లెవెల్‌లో మీరు డిఫరెంట్ స్పోర్ట్స్ గానీ, ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా చేస్తుంటే, ఈవెన్ ఎన్‌సీసీ లాంటివి కూడా ఏమైనా పార్టిసిపేట్ చేస్తుంటే అవి కూడా ఇంటర్వ్యూలో మీరు జాయిన్ చేసుకోవాలి. తర్వాత మీరు ఎందుకు లా చేద్దాం అనుకుంటున్నారు? అయితే ఇక్కడ చాలా స్పెసిఫిక్‌గా క్వెషన్ పడుతుంది. బీఏ ఎల్ఎల్బీ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? బీబీఏ ఎల్ఎల్బీ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? ఈ 2 యాస్పెక్ట్స్‌ని కూడా మీరు కవర్ చేసుకుంటూ ఇంటర్వ్యూ మీరు అటెండ్ అవ్వాలి. ముఖ్యంగా బీఏ ఎల్ఎల్బీ అయితే ఏ యాస్పెక్ట్స్‌లో మీరు చూస్ చేసుకుంటున్నారు? బీబీఏ ఎల్ఎల్బీ అయితే ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? తర్వాత మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్. మీ స్ట్రెంగ్త్ ఏంటి? మీ వీక్‌నెస్ ఏంటి? అనేది కూడా చూసుకోవాలి. కొన్ని కొంతమంది ప్యానెల్ మెంబర్స్ ఏం చేస్తున్నారంటే, ఈ ప్రశ్న మాత్రం అంటే మీరు ఏ లాలోకి వెళ్దాం అనుకుంటున్నారు, బట్ స్పెషలైజేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకా బాగా చెప్పాలంటే క్రిమినాలజీలోకి వెళ్దాం అనుకుంటున్నారా, కాన్స్టిట్యూషనల్ లా, హ్యూమన్ రైట్స్‌లోకి వెళ్దాం అనుకుంటున్నారా, ఇలాగా మీ గురించి ఎక్కువగా ఉంటుంది. ఏమాత్రం కంగారు పడకుండా డిఫరెంట్ మార్క్స్‌ని మీరు అటెండ్ అయితే, ముఖ్యంగా ఇంటర్వ్యూ ప్యానల్స్‌లో కూడా డిఫరెంట్ మార్క్ తీసుకుంటే గనక మీరు చాలా వరకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. రిపీటెడ్‌గా మీరు కొన్ని క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేసుకుంటూ కాన్ఫిడెంట్‌గా ఆన్సర్లు చెప్తే, మీకు తెలియని దానికి అలాగే సారీ సార్ ఐయామ్ అనేబుల్ టు రికలెక్ట్ అని చెప్పేస్తే ఖచ్చితంగా మీరు ది బెస్ట్ వేలో ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారు. సో ఏదైనా సరే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న స్టూడెంట్స్‌కి కొంతవరకు ఈ ప్రాక్టీస్ అనేది యాడ్ అయితే ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.